హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము క్రిస్పీగా ఫిష్ ఫ్రై ఇంట్లోనే ఎలా చేసుకోవాలి చూద్దాము. అది హోటల్ స్టైల్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీ మెథడ్లో ఉంటుంది. మన వీడియో మొత్తం కూడా 3 నిమిషాలు మాత్రమే ఉంది. స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్. సో ఈవినింగ్ టైంలో మనము టీ టైంలో కనుక ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఫిష్లను తీసుకుందాము. కొన్ని ఫిషెస్ని తీసుకొని మొత్తంగా కడిగేద్దాం. చక్కగా నీట్గా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అనుకుంటారు కదా నార్మల్గా ఇంట్లో చేస్తే హోటల్ స్టైల్ రాదు అని, కానీ ఎందుకు రాదు, చాలా ఈజీగా వస్తుంది. సో దాంట్లో కొంచెం పసుపు వేసాను, కొంచెం కారం, రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం గరం మసాలా వేసాను అన్నమాట. తర్వాత ధనియా మసాలా, ధనియాల పౌడర్, తర్వాత బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది. చాలా వరకు శనగపిండి వేస్తుంటారు, శనగపిండి వేస్తే అంత క్రిస్పీగా ఉండదు. తర్వాత కొద్దిగా మైదా. శనగపిండి వల్ల ఏంటంటే మెత్తగా వస్తుంది అన్నమాట. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో బియ్యపిండి, మైదా ఈ రెండు మాత్రమే చాలా క్రిస్పీగా వస్తాయి. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, బట్ మన ఇంట్లో బియ్యపిండి ఉంటే బెటర్ బియ్యపిండి వేసుకోవడం. సో ఇదంతా కూడా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. వెంటనే చేసుకోవచ్చు. సో దీని మీద నేను కొంచెం కొబ్బరి పొడి చల్లుతున్నాను. కొబ్బరి పొడి ఏంటంటే క్రిస్పీగా రావడానికి ఇదే మెయిన్ అన్నమాట. సో దానిపైన నేను కొబ్బరి పొడి చల్లుతున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొంచెం కొద్దిగా ఆయిల్ వేసాను. డీప్ ఫ్రై కాదండి. సో దాంట్లో నేను ఫిష్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. తర్వాత మనం మూత పెట్టేస్తే ఏంటంటే ఆవిరికి పైన కూడా కుక్ అయిపోతుంది. మూత పెట్టకుంటే ఓన్లీ వన్ సైడ్ కుక్ అవుతుంది. సో మూత పెట్టి మనం అప్పుడప్పుడు అలా టర్న్ చేసుకుంటూ చక్కగా మొత్తంగా కూడా వేగేలాగా మనము వేయించుకోవాలన్నమాట వీటిని. సో మూత అయితే ఖచ్చితంగా పెట్టాలండి. పెడితే ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఆవిరికి ఫ్రంట్ కూడా కుక్ అవుతుంది అనమాట ఫిష్కి. సో అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా వేయించుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇలా ఆయిల్ కూడా దానికి ఎక్కువగా ఏం పట్టదండి. మనం ఎంత ఆయిల్ వేసామో ఫిష్ ఫ్రై మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంత ఆయిల్ మన ప్యాన్లో ఉండిపోతుంది. సో చూసారు కదా, చాలా క్రిస్పీగా, కొబ్బరి పొడి వేసినందువల్ల క్రిస్పీగా ఇంకా చాలా బాగుంటుంది. ఈసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.